మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంటి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మజ్జిగ చిలుకుతున్నానండి. ఈ మధ్యకాలంలో మనం చాలా తక్కువ కదా ఇలా మజ్జిగ చిలుక్కోవడం ఇళ్లలో. కానీ మనకి లక్ష్మీ స్థిర నివాసం ఉండాలి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి, మనకి లక్ష్మీకరం కావాలంటే నిత్యము మజ్జిగ చిలకాల్సింది. చిలికితే చిలికి చూడండి. రాత్రి పాలు తోడు పెట్టుకుని పొద్దున ఆ పెరుగుని చక్కగా మజ్జిగ చిలికి ఆ మజ్జిగ వాడితే చాలా ఉపయోగం. ఇంట్లో ఎవరైనా వచ్చారు, టీ కాఫీ ఇచ్చే బదులు చక్కగా గ్లాస్ మజ్జిగ ఇవ్వచ్చు. చిన్నపిల్లలుకి మజ్జిగ ఇస్తే చలవ చేస్తుంది, ఒంట్లో వేడి తగ్గిస్తుంది. ఇంకొకటి, పెద్దవాళ్ళు కానీ వయసు వాళ్ళు కానీ ఎవరైనా ఇలా మజ్జిగ చిలుకుతూ ఉంటే ఈ అరచేతులు వేళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా మన గృహప్రవేశం అప్పుడు కూడా ఇంట్లో ప్రవేశించేటప్పుడు కవ్వము, పెరుగు, మజ్జిగ వాటినన్నిటిని తెస్తూ లోపలికి అడుగెడతాం. ఎందుచేతంటారు? లక్ష్మీకరం. మనము ఆరోగ్యంగా ఉంటే కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా. ఇప్పుడు ఎక్కడో బయట కొనుక్కొని ఈ మధ్యకాలంలో అంటే మోడర్న్ కావాల్సిందే. ఎంతవరకు పూర్తిగా మర్చిపోతున్నాం. పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? కాకులు, పిట్లు, పక్షులు కూడా మనకు బొమ్మల్లో చూసి పిల్లలు నేర్చుకోవాల్సి వస్తుంది. సాధారణమైన కూడా ఇప్పుడు తెలియట్లేదు. మజ్జిగ అంటే పిల్లలకు తెలియదు. పెరుగు ప్యాకెట్లు తెచ్చేసుకోవడం, అన్ని రెడీమేడ్, అన్ని గూగుల్లో కొట్టేయడము, తెచ్చేయడము, తినేయడం. ఎంతవరకు అండి? మళ్ళీ కల్తీ అని కంప్లైంట్ చేయడం. అసలు ఈ చిన్న పనులు చేసుకోవచ్చు కదా. చక్కగా పాలు తోడు పెట్టుకోవడము, పెరుగు తీసుకోవడము, ఆ పెరుగు కంటే మజ్జిగ చలవండి, చాలా ఆరోగ్యానికి, ఆయుర్వేదికంగా కూడా. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు, చక్కగా వాళ్ళకి ఇచ్చి పొద్దున్నే వాళ్ళకి తోచలేదు అంటారు. ఆ తోచినప్పుడు వాళ్ళకి పొద్దున్నే ఇది ఇచ్చి కవ్వంతో చిలకమని చెప్తే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రామ కృష్ణ అంటూ జపం చేసుకుంటూ, గోవిందనామాలు చెప్పుకుంటూ, లలితా సహస్రనామం చెప్పుకుంటే కంఠస్వరం కూడా చక్కగా వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడదు అనే బదులు చక్కగా కంఠస్వరం కూడా వృద్ధి అవుతుంది, చేతులకి పని వస్తుంది, బుద్ధి పని వస్తుంది, కాలం గడుస్తుంది. చిన్నపిల్లలు మన పిల్లలు అల్లరి చేసి ఆడుతూ ఉంటే మన వాళ్ళు రండ్రా మజ్జిగ చిలకండ్రా అంటే వాళ్ళు కూడా సరదాగా చిలుకుతారు. పంచామృతం చేసుకోవచ్చు. స్వామికి ఆ వెన్న మజ్జిగ నుంచి వెన్న తీసి ఆ వెన్నని కాచి నెయ్యి తయారు చేసుకున్నాం ఇంట్లోనే. కాస్త డబ్బులు మిగులుతాయి మనకి, 10 రూపాయలు. స్వచ్ఛంగా ఉంటుంది. ఈ వెన్న ఎలా తీయడము, మజ్జిగంటే ఏంటి, పెరుగంటే ఏంటి, నెయ్యి ఎలా వస్తుంది, ఇవన్నీ మన నెక్స్ట్ జనరేషన్కి ఎలా తెలుస్తుందండి? మనం ఇవన్నీ వదులుకుంటే మోడర్న్ కరెక్టే, కావాల్సిందే, కాలానుగుణంగా వెళ్ళాలి. ఎంతవరకు పూర్తిగా మన బాటమ్ అసలు పూర్తిగా మర్చిపోవడమేనా? మన వ్యవహారాలన్నీ రాను ఇప్పుడే సగం పోయింది. ఇప్పుడే గూగుల్ మీద ఆధారపడుతున్నాం, గూగుల్ అమ్మమ్మ మీద. ఇప్పుడు ఈ మజ్జిగను కూడా ఏఐ మీద ఆధారపడతాం. వాట్ ఈస్ బటర్ మిల్క్ అంటే అది చెప్తుంది ఎలా అని చెప్పాలి. ఇవి కూడా మనకి రాను ఇదైపోతుంది. ఇంకొకటి, చిన్నపిల్లలు పక్కన కూర్చోబెట్టుకుని నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళ మనవరాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టుకుని రే మజ్జిగ ఇలా చిలకాలిరా, దీన్ని కవ్వం అంటారు, దీన్ని మజ్జిగ అంటారు, ఇది వెన్న, ఇది నెయ్యి, పంచామృతము, తేనె, పాలు, చక్కెర అన్ని వేసి కలిపి నైవేద్యం పంచామృతము, గుళ్ళల్లో ఇస్తారే పంచామృతం అంటే ఇది. అలా తెలుగు పదాలు వస్తాయండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అంటే ఏంటి నాన్న అని పొడుపు కథ విప్పమంటే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళకి బుద్ధికి పదును పెడతారు. ఏంటి నాన్నమ్మ ఏంటి అని ముందుకొచ్చి అడుగుతారు. అప్పుడు మనము కవ్వము, ఇది అడవిలో పుడుతుంది, అడవిలో పెరుగుతుంది, మన ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది కదా. ఇలా సరదాగా సంతోషంగా పెద్దవాళ్ళకి చేతకాలు తల అందరూ కాస్త ఒక్కొక్కరు అది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుందండి. ఏం పనిచేయాలి ఎంతసేపు ఆ టీవీలోను, ఆ సెల్ ఫోన్లోను, వేరే వాటి మీద పెట్టే బదులు ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఎంత బాగుంటుందండి. కొంచెం ఆలోచించండి ఈ విషయం మీద. ఎంత వ్రతాలు చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, మాకు ఏమీ కలిసి రావట్లేదండి అంటారు. అన్నీ కలిసి రావడానికి అతి ముఖ్యమైనది మనం చాలా వాటిని వదులుకున్నామండి.
చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకోవడము, ఇలా మజ్జిగ చిలుక్కోవడము, పెరుగు తోడు పెట్టుకోవడము, పువ్వులు అల్లడము, అనేక విషయాలు మర్చిపోయామండి. దేవ సేవ అంటే ప్రతిదీ ఆ మందిరంలో వెళ్ళి పూజ చేయడము, ఏదో స్తోత్రాలు చదవడం కాదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు. ఇలా సామెతలు ఎన్ని ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఉపయోగించుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఇంకంతకంటే సంపద ఏముందండి మనకి, అంతకంటే లక్ష్మి ఏముంది కదా. ఒక్కసారి ఆలోచించండి. నాతో ఏకీభవిస్తారనుకుంటాను. ఒక్కళ్ళు చెప్పారని కాదు, ఎంతో అంత ప్రయత్నిద్దాం. ముందు ఒక అడుగు ముందుకు వేద్దాం. పాలు 1/2 లీటర్ పాలు తెచ్చుకుని తోడు పెట్టుకుని మజ్జిగ చిలుకుంటూ వెన్న చేసుకుంటూ ఆ వెన్నని కాచి ఆ నెయ్యి పిల్లలకి వేస్తే ఎంత స్వచ్ఛత అండి, ఎంత బాగుంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. సరైనదేనా అనుకుంటాను. మీకు అన్నీ కలిసి వస్తుంది. అన్నిటినీ చక్కగా చేసుకుంటూ ముందుకెళ్తే ఇంతకంటే మహాభాగ్యం ఇంకొకటి ఉండదు అనుకుంటాను. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.